కళ్ళు లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఇంచుమించు 99% మంది చక్కటి నేత్రాలతోనే పుడతారు. అంత మంచి కళ్ళున్నా దేవుడిని చూడగలుగుతున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? చూడడం అంటే ఏమిటి? దేవుడు ప్రత్యక్షం అయితే చూడడం కాదు. దేవుడు ప్రత్యక్షం అవడు చూడడానికి. దేవుని మనస్సును చూడగలిగే వాళ్ళు తమకున్నటువంటి మనోనేత్రాలతో, బాహ్య నేత్రాలతో దేవుడు కలిగించిన వస్తువుల ద్వారా దేవునిని చూడగలిగేవారు, అనగా గుర్తించగలిగేవారు. అనగా ప్రతి వస్తువులో ఉన్నటువంటి దైవత్వాన్ని, దేవుని లక్షణాన్ని చూడగలిగేవారు ఈ ప్రపంచంలో ఎందరున్నారు? అసలు కళ్ళున్న ఏం ప్రయోజనం? మనకు కళ్ళున్నది దేనికంటే? పొద్దున సాయంత్రం వరకు ఫోన్ చూడడానికి, లేకపోతే సినిమాలు చూడడానికి, లేకపోతే అడవైనవన్నీ చూడడానికి, లేకపోతే దారండి వెళ్తున్న ప్రతి ఒక్కరిని చూడడానికి, లేకపోతే ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి. అంతే కదా? అంతకు మించి మనుషులు కంటిని దేనికి వాడుతున్నారు చెప్పండి? ఏమీ ప్రయోజనం లేదు. దేవుని కొరకేం వాడట్లేదు, చాలా తక్కువ. కాబట్టి నీకు కళ్ళిచ్చిన దేవుడిని నువ్వు చూడలేకపోతే, నీ నేత్రములతో నువ్వు ఆయన వీక్షించలేకపోతే, అనగా ఆయన గొప్పతనాన్ని నువ్వు గుర్తించలేకపోతే, నువ్వు కళ్ళున్న అంధుడవు. ఇది నేటి ప్రపంచపు పరిస్థితి.